రేవంత్ రెడ్డిది ఫెయిల్యూర్ ప్రభుత్వం. సీఎంకు మాటలు తప్ప చేతలు లేవు. యువత ముందుకు రావాలి. డిసెంబర్ 31 దావతులు బంద్ పెట్టండి. ఆ డబ్బుతో హాస్టళ్లను దత్తత తీసుకోండి. యువతకు హరీష్ రావు పిలుపు. నిజంగా కూడా మంచి ఆలోచన. ఈ ప్రభుత్వానికి చేత కాదు, కానీ వీళ్ళు మాటలు చెప్పుడు తప్ప వీళ్ళు చేత కాదు. యువత 31 దావతులు చేసుకుంటారు కదా, దగ్గర ఎంత లేదైనా ఒక్కొక్కరు ఓ 2-3 వేలైనా ఖర్చు పెడతారు కమ్సే కమ్. అట్లనే ఒక 100 మంది కలిసిరు అనుకో, 100 మంది కలిస్తే ఆ పైసలు బగ్గనే అవుతాయి. అవి తీసుకొని ఒక హాస్టల్ని దత్తత తీసుకుంటే మీరు కొంతమంది పేద పిల్లల జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి నిన్న హరీష్ రావు పిలుపునిచ్చిండు. రేవంత్ రెడ్డికి శాతనైతే లేదు, ఆయన ఉట్టి మాటలు చెప్తాడు, శాతాలు చేయడు. ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఆ బాధ్యతను యువతగా మీరు తీసుకొని మీరు 31 దావత్కి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో అలా ఖర్చు పెట్టకుండా ఈ మంచి పని కోసం వాడండి అని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడడం జరిగింది. నిజంగానే మంచి ఆలోచన. ఇక చూడండి ఎట్లా ఫెయిల్ అయిందో కనపడుతుంది. గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థులకు అస్వస్థత. నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స, అన్నం సరిగ్గా వండకపోవడం వల్లనే ఘటన. ఈ నిర్మల్ అంటే ఇప్పుడు నేను పంపించినదేనా? ఇప్పుడు 15 days నుంచి ఏం చెప్తున్నారంటే పప్ప ఫుడ్ సరిగ్గా పెడతలేరు, అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డకు కొడుకు సార్, మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసం మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. లేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజులు వచ్చి, అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి పప్ప మీకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి. అదే మాకు క్లాసులు చక్కగా నడుస్తలేవు, ఫుడ్ కూడా చక్కగా పెడతలేరంట. ఆ చక్కగా పెట్టకపోవడం సరే మాకు ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఇయ్యి, నేను ఇల్లు చదవాలని చెప్పేసి పిల్లలు బాధపడతా ఉంటే పేరెంట్స్ వచ్చి ఇట్లా ఏమంటారు చూసినావా, బతుకుంటే బల్సాక్ అమ్ముకోరన్నా అది చేసుకోవచ్చు, ఈ పిల్లల ప్రాణాన్ని తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు మొత్తం పోయి అది మొత్తం వెకేట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. ఒకప్పుడు నిజంగా కూడా నాకు బాగా గుర్తుంది, గురుకులాలల్లా సీటు దొరకడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది రికమెండేషన్ లెటర్లు పట్టుకొని పోతుండ్రి. ఇప్పుడు రికమెండేషన్ లెటర్లు కాదు, ఉన్న పిల్లల్ని ఇట్లా తీసుకుపోతున్నారు. వాళ్ళకెళ్ళి పిల్లల ప్రాణాల మీద భయంతో, వాళ్ళకి ఏమైనా అయితే ఏమైనా భయంతో, ఎందుకంటే ఇప్పటికే 2-3 చనిపోయారు కదా, ఆ భయంతో ఇట్లా తీసుకుపోతున్నారు పిల్లల్ని. మరి ఎవరైనా పంపిద్దాం, చీకటి అవుతున్నది, మీరు ఇంకా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ జిల్లాలో పిల్లలు నేర్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చినాం. వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మేడం వస్తారో అప్పుడు మేము పంపించగలుగుతాం. ఈ ఇన్ఛార్జ్ ఉన్న మేడం ఉన్నారు, వాళ్ళు బరాబరి స్కూల్ బంద్ చేసి 18 రోజులు అసలు చెప్పుడు పోయి ప్రభుత్వమే నమ్మకం తీసుకెళ్ళి ప్రభుత్వమే లేదు, పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం, లేకపోతే లేదు స్కూల్. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇది గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితి.